అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వోన్నతుని కృప శాశ్వత కాలము మనల్ని నడిపించునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు దేవుడు గనుక మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన మాటలు లేఖనంలో భద్రపరిచారు గనుక ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ప్రియమైన స్నేహితులారా, పూర్వకాల దినాలలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దైవ జనాంగంతో దేవుడు మాట్లాడి ఉన్నారు. ప్రియులారా, ఆ మాటలను మనము తలపోసుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనమును మనం చూసినట్లయితే, వారు మనవి చేయిచు ఉండగా నేను ఆలకించేదను అని ఇక్కడ సర్వోన్నతులకు దేవుడు వాగ్దానం చేశారు. వారు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవునికి ప్రార్థించేవారు, దేవునికి మ్రొక్కేవారు, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటటువంటి వారు. ప్రియ స్నేహితులారా, ఈ వ్యక్తులైనటువంటి వారు దేవుని పోలికలో ఉన్నారు గనుక వారిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. వారు మనవి చేయిచు ఉండగా నేను ఆలకించదను అంటూ ఉన్నారు. వారు మనవులు చేస్తారు దేవునికి, అంటే ప్రార్థనలు చేస్తారన్నమాట అండి. దేవునికి వారికి కావలసిన వాటిని అడగడం కానీ, లేదా ఇతరుల కొరకు మనవి చేయడం కానీ వారు దేవునికి సమర్పించుకుని మనవి చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ మనవులన్నిటినీ శ్రద్ధగా దేవుడు ఆలకిస్తానన్నారు. ఆలకించినటువంటి దేవుడు మరి ఆశ్రయించినటువంటి వారికి అందించేటటువంటి సహాయము సామాన్యంగా ఉండదండి. ప్రియులారా, బహుశా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన మనస్సులోకి తలంపులు పుట్టక మునిపే తాను ఎరిగిన వారై ఉన్నారు. ఈ యొక్క వచనంలో మనము చూసినట్లయితే కనుక, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదనని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ప్రార్థన చేయక మునిపే జవాబును ఆయన ప్రసాదించువారుగా ఉన్నానని ఆయన అంటూ ఉన్నారు. ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూడండి, ఎంత ఎలక్ట్గా ఉన్నారో చూడండి. దేవుని కృపను బట్టి ఆయన మెలకు గల స్థితి గల వారై ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నట్లుగా ఆయన తన ప్రజలైనటువంటి వారిని కాపాడుకోవడంలో చాలా చురుగ్గా ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతున్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు సర్వోన్నతుడు గనుక ఆయన కష్టదినాలలో శ్రమను అనుభవిస్తున్న నీవు ప్రార్థన చేస్తావని చూస్తున్నారు. నీవు ఆయనకు మొరపెట్టగానే తన సహాయం తక్షణమే నీ ముందుంటుంది గనుక నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నట్లుగా ప్రభువారు మాట్లాడుతున్నారు గనుక ఆయనకు నువ్వు మొరపెట్టు, ఆయనకు నువ్వు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినప్పుడు సర్వలోకనాథుడు ప్రభు నీకు సహాయం వెంటనే అందించేవారుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన అసమర్థుడు కాదు, ఆలకించి నా వల్ల కాదు ఇది అని ఊరుకోవడానికి. ప్రియులారా, మన వంటి వాడు కాదండి. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఆదిశంభూతుడు కనుక ప్రార్థించాలి కానీ ప్రార్థించిన ప్రతి అంశానికి ప్రత్యుత్తరం ఇస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కొందరు. వారికి ఆయన అంటే ఎవరో తెలియదని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు, మన హృదయ తలంపులన్నీ ఆయనకి తెలుసు. ప్రియమైన వారలారా, మీరు దీన మనస్కులై ఉన్నట్లయితే, మీరు మనవి చేసినట్లయితే మీ మనవికి వెనువెంటనే ప్రతిఫలం ఇచ్చి ఉన్నతమైన దీవెనలతో మిమ్మల్ని సాక్షాత్కరించు మహానుభావుడై ఉన్నారు. అట్టి మహాపరిశుద్ధిని సహవాసాన్ని, సహాయాన్ని మనం అందుకుంటూ పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మీకును మీ కుటుంబములకు మీ బిడ్డలకు ప్రేమతో నిరంతరము ప్రసాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వలోకనాథుడా యేసు ప్రభు, ఇదిగో పిల్లలైనటువంటి వారి నిమిత్తమై నీవంటూ ఉన్నావు. స్తోత్రాలు. వారిని చూసి ముచ్చటపడుతూ నీ వాగ్దానాలు ఇస్తున్నావు. నీవిచ్చినటువంటి వాగ్దానం నమ్మదగినది కనుక నమ్మదగిన ఈ వాగ్దానాలు నెరవేర్పులోనికి వచ్చినట్లు నీ బిడ్డలందరి విషయంలో నా ప్రభువా ఇప్పుడే సహాయమును సమాధానమును నీవు ఏర్పాటు చేసి మహిమను పొందమని మహిమాస్వరూపుడు యేసు దివ్యహస్తాలకు మమ్మను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప శాశ్వత కాలం మనకు తోడే నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.